భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ తన బహుమతే సాయం. కథ చాలా చిన్న చిట్టి కథ. ఇక కథలోకి వెళదామా? తన బహుమతే సాయం కథ. పల్లవ దేశాన్ని ప్రతాపుడు పాలించేవాడు. అతని ఆస్థానంలో సుధాముడితో సహా 4 కవులు ఉండేవారు. వాళ్ళల్లో సుధాముడు ఎక్కువ బహుమతులు గెలుచుకునేవాడు. దాంతో వాళ్ళు అతని మీద కోపంగా ఉండేవారు. ఒకరోజు ఒక కవి, మిత్రులారా ఇది విన్నారా? మన సుధాముడు మహారాజు బహూకరించిన శాలువలను అమ్ముకుంటున్నాడట అన్నాడు. కొన్ని రోజులకు ఆ మాటలు రాజు వరకు చేరాయి. ఒకరోజు రాత్రి సుధాముడి ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చి, అయ్యా, చలికి వణికిపోతున్నాను, దయచేసి కప్పుకోవడానికి ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు సుధాముడి దంపతులు అతన్ని పిలిచి భోజనం పెట్టి శాలువా ఇచ్చారు. నేను అడిగింది ఇవ్వడమే కాకుండా కడుపు నిండా ఆహారం పెట్టారు. మీరు చల్లగా ఉండాలి అని దీవించి అతను వెళ్ళిపోయాడు. ఇలా నెల రోజుల్లో 4 వ్యక్తులు తన ఇంటికి వెళ్ళారు. కొన్ని రోజుల తరువాత రాజు సభలో ఉన్న సమయంలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు. రాజు అతన్ని కుర్చీలో కూర్చోమని చెప్పాడు. అదంతా చూసిన సుధాముడు, మొన్న రాత్రి మా ఇంటికి వచ్చింది ఇతనే కదా అనుకున్నాడు. కాసేపటికి మహారాజు, ఇతన్ని సభలో కూర్చోబెట్టడం ఏంటి అనే కదా మీ సందేహం? ఈయన ఎవరో కాదు, మన మంత్రే. మీరు సుధాముడు గురించి మాట్లాడుకున్న మాటలు విని మారువేషంలో తన ఇంటికి పంపించాను. అతడికి సుధాముడు చక్కటి భోజనం పెట్టి శాలువా ఇచ్చాడు. మీరన్నట్లుగా సుధాముడు వాటిని అమ్ముకోవడం లేదు, అవసరం ఉన్నవారికి పంచుతున్నాడు. ఏవైనా వస్తువులు అవసరానికి మించి మన దగ్గర ఉన్నప్పుడు అత్యవసరంలో ఉన్నవారికి ఇచ్చి సాయం చేయడం చాలా మంచి విషయం. సుధాముడు చేస్తుంది కూడా అదే అన్నాడు. సుధామా, నీలాంటి వ్యక్తి ఆస్థానంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ అతన్ని మళ్ళీ సన్మానించాడు మహారాజు. ఈ చిట్టి కథను రచించిన వారు యు విజయశేఖర రెడ్డి గారు. స్నేహితులు, కథ చాలా ముచ్చటగా ఉంది కదా. మరి మీకు నచ్చిందా? నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. మరెన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దామండి. ఇక ఉంటానండి. సెలవు మరి.